అందరూ కూడా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి బాధపడుతుంటే ఒక ఆయన మాత్రం లాస్ట్ 8 years తోని కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం మాత్రమే చాలా ప్యూరెస్ట్ క్లీనెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఉందని చెప్తున్నాడు. ఆయన అల్లాటప్ప మనిషి కాదు. బీజేపీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మంజిందర్ సింగ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం 2024లో 104 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ గా ఉన్న PM 2.5 ఇప్పుడు 2025లో 96 గా మారిందని తను చెప్తున్నారు. PM 2.5 అనేది అది ఒక కొలమానం. PM పర్టికులర్ మీటర్ 2.5 మైక్రోమీటర్స్ కన్నా కూడా తక్కువ ఉన్న ధూళి కణాలు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 days 200 కన్నా తక్కువ ఉన్నదని చెప్తున్నారు. వావ్, క్లాప్స్. చిటికలే. గవర్నమెంట్ ఇచ్చిన ఈ రిపోర్ట్ ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఢిల్లీ గవర్నమెంట్ పొల్యూషన్ మానిటరీ సిస్టమ్ ని ఎట్లా మ్యానిపులేట్ చేసిందో, ఎట్లా మేనేజ్ చేసిందో మనందరికీ తెలిసింది. ఈవెన్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం పొల్యూషన్ తగ్గిందని అనుకున్నాం. ఇప్పుడు తగ్గిందన్న ఈ పొల్యూషన్ లెవెల్ స్టాండర్డ్స్ ఏవైతే ఇది కూడా WHO స్టాండర్డ్స్ తోని కంపేర్ చేసుకుంటే 20 rates డేంజర్, 20 రెట్లు డేంజర్. ఇది ఇంకా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ కాకుండా యాక్చువల్ గా ఎన్విరాన్మెంటలిస్టులు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం ట్రూత్ ఏంటంటే, ఒక రోజు గనక మనం ఢిల్లీలో గాలి పీల్చినట్లయితే మనం ఒక రోజులో 40 cigarettes స్మోక్ చేసింది అన్నట్టు సమానం. మన హైదరాబాద్ తక్కువేం కాదు, నియర్లీ 6 to 7 cigarettes స్మోక్ చేస్తున్నట్లే పర్ డే. దట్ మీన్స్ నియర్లీ 47 cigarettes ఇన్ వీక్. కాబట్టి మిత్రులారా, ఎన్విరాన్మెంట్ ని కాపాడండి, దీనిపైన అవగాహన పెంచండి. దీన్ని కాపాడడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. జై హింద్.